ఎంత దరిద్రంలో ఉండేదంటే అండి, పాపం వీళ్ళిద్దరు అమాయకులు అవ్వడం వల్ల అందరూ మోసాలే. అమ్మా, నాన్నని మోసం చేయనివాళ్ళు లేరు. ఎన్ని మోసాలు ఇల్లిస్తామని చెప్పి రూ. 1,00,000 ఎంతో దొబ్బుకెళ్ళిపోయారు మా నాన్న దగ్గర. ఇంకా చిట్టి పాటలేటి, బ్యాంకులు మేము చిన్నోళ్ళం ఏం చేయలేని పరిస్థితి. మా దరిద్రాన్ని మేము ఎలా పోగొట్టుకోవాలి? ఆలోచిస్తే నాకు దొరికింది ఒకటే ఒకటి చదువు. సో, అమ్మకి యాక్సిడెంట్ అయింది. తమ్ముడు, నాన్న, అమ్మ ఈళ్ళు ముగ్గురు కష్టపడి ఆ డబ్బుని నా మీద పెట్టుబడి పెట్టారు. పెట్టుబడి పెట్టినందుకు గాను కష్టపడి చదివి అమెరికాలో జాబ్ కొట్టాను. దరిద్రం చిటికలో పోయింది. 6 సంవత్సరాలు కష్టపడ్డాను. ఒక 30,00,000 ఖర్చు పెట్టి ఇల్లు అది అంతా లైఫ్ సెటిల్ అయిపోయింది. దరిద్రం పోయింది. చూడండి చదువు అన్న ఆయుధంతోని మా దరిద్రాన్ని, మా పేదరికాన్ని అన్నీ తీసుకెళ్ళి ఒక స్టేజు ఒక 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 హైప్‌లో ఉంచుకొని చూడండి చదువు ఎంత ఉపయోగపడుతదో. హాలిడేస్‌కి అమ్మకి కంబోడియా తీసుకొచ్చాను. డూప్లెక్స్ హౌస్ కొనుక్కోవాలి, కట్టాలి కల ఉంది. మనం కొనలేము, కట్టలేము అందాకైతే రెంతయితే తీసుకున్నాను. చెప్తున్నాను చదువనేది ఎంత ఇంపార్టెంటో. ఇంక నేను ఒక్కడిని చదువుకోకుండా సక్సెస్ అవ్వపోయుంటే, నా ఫ్యామిలీ ఆ పేదరికం మధ్య తరగతిలోనే గవర్నమెంట్ ఇచ్చిన పథకాలు తీసుకుంటూ అలాగే ఉండిపోదును. కానీ నేను చదువుకోవడం వల్ల నా ఫ్యామిలీకి ఎంత ఉపయోగపడ్డదనేది నీకు చెప్తాను. చదువు విలువ చెప్తున్నాను.